అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎస్ఆర్ ప్రొడక్షన్స్ అట్ట మూవీ కాస్టింగ్ కాల్ అంటున్నారు. రాముడు అడగని సత్యభామ, కృష్ణుడు కోరని సీత అనేది వీళ్ళ టైటిల్. ఆ ఫిలిం బై స్టీఫెన్ కొండపర్ల డైరెక్టర్ గారి పేరు. సో వీళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ కావాలంటే 20 నుండి 50 సంవత్సరాలు వాళ్ళు, హైట్ వచ్చేసి 5.3 నుండి 5'10" వరకు ఉండేవాళ్ళు కావాలంట. సెండ్ యువర్ బయోడేటా అన్ఎడిటెడ్ ఫోటో 1 minute సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అని అంటున్నారు. సో ఆడిషన్ వీడియో అంటలేదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏం అడుగుతున్నారంటే మీరు రెజ్యూమే అంటే మీ పేరు, ఏజు, హైటు, మీ కాంటాక్ట్ నెంబర్, మీరు ఎక్కడ ఉంటారు అనేది ఒక బయోడేటాతో పాటు అన్ఎడిటెడ్ ఫోటో అంటే ఫిల్టర్లు ఏమీ లేకుండా ఉన్న ఫోటో ఒకటి పంపించండి అంటున్నారు. 1 minute సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. ఇక్కడ ఆడిషన్ వీడియో వేరండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో వేరు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అంటే ఏంటి అంటే, అందరికీ నమస్కారం అండి, నా పేరు విజయ్ నాగబేరు. నా ఏజ్ ఎంత, నా హైట్ ఎంత, నేను ఇన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, లేదంటే నేను కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్లు అయితే సెట్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రావు రమేష్ లాంటి క్యారెక్టర్లు చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే నేను కోటా గారి లాంటి ఒక క్యారెక్టర్లు చేయడానికి నేను బాగా పనికి వస్తాను అనేది నా ఫీలింగు. లేదంటే నేను తనికల భరణి గారి లాంటి క్యారెక్టర్లు, లేదంటే నేను ఉదయకరణ్ లాగా హీరో అవుదాం అనుకుంటున్నాను. అలాంటి ఒక సాఫ్ట్ కోర్ సినిమాలు అయితే నాకు వర్కౌట్ అవుతాయి. నేను రవితేజ్ లాగా చాలా హైపర్గా ఉంటాను, అలాంటి క్యారెక్టర్లు నేను యాప్ట్ అవుతాను అనేది నా ఫీలింగు. ఇలాంటిది సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో అలాంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది వీళ్ళకి పంపించే ప్రయత్నం అయితే చేయండి. సో కొండపర్ల స్టీఫెన్ గారి కాంటాక్ట్ నెంబరు అలాగే వాళ్ళ మెయిల్ ఐడి నేను చెప్తానండి. దానికంటే ముందే మన సబ్స్క్రైబర్లు పెట్టిన కమెంట్స్కి రెస్పాండ్ అవ్వడం అనేది మన బాధ్యత. కాబట్టి మన రాక్ స్టార్ మీడియా అన్నారండి, పంజాగుట్ట మెట్రో వద్ద ఒక ఆఫీస్ పెట్టారు, నెక్స్ట్ గెలేరియా మాల్ పక్కలో. డిజిటల్ సోల్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక 5 members గర్ల్స్ ఉన్నారు. ఆడిషన్ ఇచ్చాను, తీరా చూస్తే 50,000 కట్టండి, షూట్ దగ్గరలో ఉందన్నారు. షాక్ అయ్యాను. అక్కడ నుండి పంజాగుట్ట చౌరస్తాకు వచ్చి సికింద్రాబాద్ వచ్చి ట్రైన్లో అనంతపురం వచ్చేసాను. జెన్యూన్ ఆడిషనా, ఫ్రాడ్ ఆడిషన్కా అసలు తేడా ఏమీ తెలియట్లేదు అని అడిగారు. దానికి సజ్జని డైరీస్ గారు నిజమా అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో నేను అదే చెప్తున్నాను, ఇది నేను చెప్పిన కాస్టింగా లేదంటే ఈ రాక్ స్టార్ మీడియా అనే ఆయన డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయ్యారా అనేది మనకి తెలీదు. బట్ నేనేమంటాను అంటే, నేను చెప్పే కాస్టింగ్ హాల్స్లోనే 90% ఫ్రాడ్స్టర్స్ ఉండొచ్చు, జాగ్రత్త అని చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పే ఏ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసినా, మోసం అంటే ఎలా చేస్తారు సార్ అని మీరు అడిగితే ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మా అసోసియేషన్లో మెంబర్ అయితేనే మీకు అవకాశాలు ఇస్తామంటారు. అలాగా అసోసియేషన్లో మెంబర్ అయిన వాళ్ళకి ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు? ఇప్పుడు మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు. ఇప్పుడు మరీ ఈ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏమైంది అంటే, గల్లీకి ఒక అసోసియేషన్ పుట్టుకొచ్చింది. మరి ఇక్కడ అమీర్పేటలో ఒకడు ఉన్నాడు అంట, దిక్కుమాలినోడు. వాడేంటి అంటే 5,000 కట్టండి, మేము చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మీకు వేషం ఉంటుంది అని చెప్తాడంట. అలాగా దగ్గర ఒక 50,000 మంది నుండి తీసుకున్నాడంట. అంటే 50,000 × 5,000 ఎంతో మీరే ఒక క్యాలిక్యులేట్ చేసి ఆ నెంబర్ నాకు కమెంట్లో చెప్పండి. సో ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ పని ఏంటరా అంటే, వాళ్ళు సినిమాలు చేయడం అనేది వాళ్ళ పని కాదు. అలాగే అమ్మాయిల దగ్గర కూడా ఏంటి అంటే, మరి నాకేంటి ఏదైనా ఉంటేనే నీకు ఏదైనా చేస్తాను అనే టైప్లో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, ఇంకా చాలా వెరైటీగా ఎలా మాట్లాడతారు అంటే, నీకు రోజుకి 7,000 పేమెంట్ ఉంటుంది, కాకపోతే కాస్ట్యూమ్కి 600 పే చేయాల్సి ఉంటుంది, లేదంటే 2,000 పే చేయాల్సి ఉంటుంది, 3,000 పే చేయాల్సి ఉంటుంది అని అంటారు. ఇప్పుడు సింపుల్ థింగ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రోజుకి 7,000 పే చేయగలిగిన ఒకడు మీకు 2-3 పెట్టి ఒక కాస్ట్యూమ్ కొనలేని ఒక పరిస్థితిలో ఉన్నాడంటే, వాడు ఇంకా సినిమా ఏం చేస్తాడు? రైట్. లేదు, నాకు ఇలాంటి ఒక కాస్ట్యూమ్ తీసుకురండి, మీరు రేపు షూట్ ఉందనగా ముందుకు రోజే వచ్చి మా అసిస్టెంట్ డైరెక్టర్లకు ఆ కాస్ట్యూమ్స్ అన్నీ చూపించండి, లేదంటే మా కాస్ట్యూమ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆ కాస్ట్యూమర్కి మీ డ్రెస్సెస్ అన్నీ చూపించండి, మనం షూట్కి వెళ్ళడానికి ముందే మీరు ఈ మొత్తం కొనిపెట్టుకోండి. ఇలాంటివి ఏమన్నా అడిగితే పర్లా. నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడంటే ఏంటి, వాడి దగ్గర డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేయలేని
ఇప్పటికీ సినిమా చేయని సినిమాకి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే మూర్ఖులుగా మిగిలిపోకండి అనేది నేను చెప్పేది. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. కొండపర్ల KONDA కొండ PARLA పర్ల _. స్టీఫెన్ STEPHEN స్టీఫెన్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9182631282. ఐ రిపీట్ 9182631282. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.